ఏంద్రా వీళ్ళు బస్తాలు ఎత్తుకొని పరిగెడతా ఉన్నారనుకుంటున్నారా? హలో హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనమైతే ఈరోజు మళ్ళీ అయితే పిండి వేస్తున్నాం. ఇప్పుడైతే మనం 4గోసారి అయితే పిండి వేస్తున్నాం. ఏమేమి వేస్తున్నాం అంటే యూరియా 14-35 అనేది వేస్తున్నాం. దీంట్లో ఏంటంటే ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని 20 రోజులు అంటే నాటు వేసిన 20-25 రోజుల లోపు అయితే చల్లుకోవాలి. చల్లుకుంటే అంటే ఇది కొంచెం ఫాస్ట్గా పనిచేస్తుంది పిండి. మన కర్రలు బాగా గంటగా వస్తాయి, అంటే పెద్దవిగా పిలకలు ఎక్కువ వచ్చేటట్టు ఇట్లా శుద్ధంగా అయితే కలుపుకోవాలి. యూరియా దుక్కిపిండి ఇట్లా వాటర్ పలసంగా పెట్టి పిండి అయితే చల్లుకోవాలి శుద్ధంగా. ఇట్లా చల్లుకున్న తర్వాత వాటర్ 3 days అయితే అలాగే ఉంచాలి. ఉంచిన తర్వాత కర్రలు అయితే వేరే విధంగా ఉంటాయి. అవి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. అంటే పిండి చల్లిన తర్వాత చల్లక ముందు అయితే ఎలా ఉంటాయి అనేది. యూరియా అయితే కామను, కంపల్సరీగా పిండి చల్లేటప్పుడు యూరియా చల్లాల్సిందేను. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్